గొంతు తడిపే గుక్కెడు నీటి కోసం ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్ల కొద్ది ఎర్రటి ఎండల్లో కాలినడకన నడుస్తూ నీటి కోసం భగీరథ ప్రయత్నాలే చేస్తున్నారు. తరతరాలుగా ప్రకృతితో అనుబంధం పెనవేసుకున్న వారు ఆదివాసీలు. ఆ అడవే వారికి తల్లి, ఆ అడవే వారికి జీవనాధారం. అడవే కొలిచి మొక్కే దైవం కూడా. అందుకే దట్టమైన అటవీ ప్రాంతాల్లో నీటి సదుపాయానికి దగ్గరలో గూడెంలను ఏర్పాటు చేసుకొని అనాదిగా ఆ వనసీమల్లోనే బతుకుతున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని చింతూరు ఏజెన్సీ ప్రాంతంలోని మురియా ఆదివాసీలుండే ప్రాంతం. ఏపీ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 53 మురియా ఆదివాసీ ఆవాసాలున్నాయి. దట్టమైన అడవుల్లో ప్రకృతి వనరులే తరగని ఆస్తిగా బతికే ఆదివాసీలు వేసవి వేళ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? పరిశుభ్రమైన తాగునీరు వారికి అందుతుందా? తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా అటవీ ప్రాంతంలో ఉన్న పలు మురియా ఆదివాసీ గూడెంలకు వెళ్లే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. అడుగంటిన నీళ్లతో ఉన్న ఈ వాగు పేరు చంద్రవంక వాగు. ఈ వాగు సమీపంలో ఎన్నో మురియా గ్రామాలుంటాయి. వానాకాలం, ఎండాకాలం అని తేడా లేకుండా ఎల్లవేళలా ఆదివాసీల దప్పిక తీర్చేవి ఇలాంటి వాగులు, వంకలే. అయితే మునుపటి కంటే ముందే ఎండలు ముదరడంతో చాలా చోట్ల వాగుల్లో నీళ్లింకిపోయి రాళ్లు తేలాయి. ఎండాకాలం కావడంతో అడవిలో ఆదివాసీలు ఆధారపడ్డ వాగులు చాలా వరకు ఎండిపోయాయి. ఉన్న ఆ కొంచెం నీళ్లలోనే వీళ్ళు బట్టలు, ఇతర అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇక తాగునీటికి మాత్రం వాగు పక్కనే చెలిమలు తోడుకుంటున్నారు. ఆ చెలిమ నీటిని వడగట్టుకొని అవే నీటిని తాగుతున్నారు. ప్రతి ఏటా వేసవి కాలంలో ఆదివాసీలకు ఈ నీటి ఇక్కట్లు మాత్రం తప్పడం లేదు. ఒక్క వేసవి అనే కాదు, అన్ని కాలాల్లో ఆదివాసీలకు నీళ్లకు ఇబ్బందే. ఎండాకాలంలో కొంచెం ఎక్కువ ఇబ్బంది. వీరికి తాగునీరు ఇచ్చే ఈ వాగులు వానాకాలంలో కొత్త నీరు వస్తుంది కాబట్టి మట్టితో కలిసిపోయి పారుతుంటాయి. ఎండాకాలంలో నీరింకిపోయి అక్కడక్కడ నిలిచిన నీటిలో ఎండిన ఆకులు, దుమ్ము చేరి మడ్డిగా తయారవుతాయి. ఆ మల్లబడ్డ నీళ్లలో చిన్న చిన్న పురుగులు కూడా తయారవుతాయి. ఇవి ఎంత మాత్రం సురక్షితం కాదు. అందుకే తాగునీటి కోసం ఏ కాలంలోనైనా వీరు చెలిమనే నమ్ముకుంటారు. తాగడానికి, వంట అవసరాలకు ఆ నీటినే వాడుకుంటారు. బట్టలు ఉతకడం, అంట్లు కడగడం, ఇతర అవసరాలకు మాత్రమే వాగునీటిని ఉపయోగిస్తారు. అలా ఎంత మండు వేసవి వచ్చినా, ముసురు పడే కాలం వచ్చినా తమకు తప్పక నీరందించే వాగులంటే ఆదివాసీలకు అపారమైన గౌరవం. అందుకే గొంతు తడిపే వాగుని తలుచుకుంటూ పాటలు పాడుకుంటారు. ఎండాకాలం వచ్చిందంటే వీరు ఎక్కువసేపు గడిపేది ఈ వాగుల వద్దే. అలా వాగుల నుండి నీటిని తీసుకొని గూడెంలకు చేరుకుంటారు.
అయితే వేసవి వేళ వాగుల్లో నీళ్లు లేని వేళ మరి పశువులు మేకల పరిస్థితి ఏంటి? అవి ఎక్కడికి పోయి తాగుతాయి అంటే అవి కూడా దూరంగా ఉన్న ఎక్కడో ఒక చోట వాగుల వద్దకు పోయి తాగి వస్తాయని, ఏటా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నామని ఇది అలవాటైపోయిందంటున్నారు ఆదివాసీలు. కొన్ని గూడెంలలో స్వచ్ఛంద సంస్థలు వేసిన బోర్లు ఉన్నా అవి కూడా వేసవి సమయాల్లో ఆగి ఆగి నడుస్తాయని, కొన్ని చోట్ల గ్రామానికంతటికి ఉన్న ఒకే బోరింగ్ సరిపోవడం లేదని, మరో బోరు వేయించాలని కోరినా అధికారులు పట్టించుకోవడం లేదని, స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా బోర్లు వేయడానికి ముందుకొచ్చినా రిజర్వ్ అడవుల్లో బోరు వేయరాదని ఫారెస్ట్ అధికారులు అభ్యంతర పెడుతుండటంతో విధి లేక కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లి అన్ని అవసరాలకు నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొందంటున్నారు ఆదివాసీలు. వేసవి వేళ ఆదివాసీ ప్రాంతాల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో తాగునీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అవైనా చేశారా అంటే అది లేదు. ప్రభుత్వం నుండి గ్రాంట్ లేదని, నిధుల కొరత కారణం చూపిస్తూ ఆదివాసీలు ఎటుపోతే మాకేంటి అనే నిర్లక్ష్య ధోరణిలో ఉన్నారు అధికారులు. దీంతో నీటి కోసం తమ పాట్లు తాము పడుతున్నారు మురియాలు. కేవలం నీరే కాక రోడ్డు, కరెంటు, ఇతరత్ర సదుపాయాలేవి తమ గ్రామాల్లో లేవని, దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు ఆదివాసీలు. వాకాడ నుంచి తెచ్చుకుంటాం, అదే తాగుతాము. మరి అవి వేడి చేసి తాగుతారా, అట్లే తాగుతారా? పిల్లలకు మీరు ఎట్లా తాగుతారా? అట్లాగే తాగుతాం, వేడి చేయము. మరి అట్లే తాగితే జ్వరాలు రావా? వస్తాయి. పిల్లలకు జ్వరం వస్తే ఎంత దూరం తీసుకోవాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. చాలా ఇబ్బంది అవుతుంది నడుచుకొని వెళ్ళాలంటే. కరెంటు, రోడ్డు, ఇంకొకటి బోరింగ్ కావాలి. చాలా ఇబ్బంది పడిపోతామండి. మేకలకి, ఆవులకి మేము కూడా అంత ఇబ్బంది పడుతున్నాం. ఎండాకాలం వచ్చింది అనుకో, నీళ్ళు కూడా దొరకట్లేదు. ఈ మధ్యలో మే నెలలు మొత్తం అయిపోద్ది వాగులు నీళ్ళు, ఒక చుక్క కూడా ఉండదు. మళ్ళీ వర్షాకాలం మొత్తం బురదే మొత్తం. మా బతుకులు ఇంతే మేడం. ఇంకా ఎవరు ముందుకు వచ్చి దారి చూపించట్లే. కరెంటు కావాలి మేడం, రోడ్డు అంతే మాకు. కరెంటు, రోడ్డు. ಎದ್ದಿಂಜಿ ಜಾದತ್ತ ಗೊಟ್ಕು ಡೊಲಮ್ದ ಏರಿಲ್ಲ ಉಂದನಿಕೆ ಹಸನ್ ಮೈದೆ ಗೊಟ್ ಮನ್ ಡೊಲಮ್ದ ಮೇಕಾಕಿನ ಮೇಲೆ ಪರೇಶಾನಿಗೆ ಸುಜುರ ಒಲಿಕಿಸ್ ಮತ್ತೆ ಬರಿಂಗ್ತ ಏರು ಆದ್ಮೇಲೆ ಪೂರ ಪಿಲ್ಲ ಒಲಿಕಿಸ್ ಜೋಸ್ ಮನ್ ಒಲಿಕಿಸಿತ್ತ ಉಂದನಿಗೆ ಮೈದೆ ಏರಿಲ್ಲ ಬಾತ ಮಾಕಿನ ಉಂದನಿಗೆ ಮೆಂಡೆ ಸಮಸ್ಯೆ ಮಿಂದೆ ಏರು ಆರ ಲೈಟ್ ಮೆಂಡಿಲ್ಲ ಆರು ಮಾಕು ಬಾತೆ ಬಾತೆ ನೆಕ ಇಲ್ಲ पुलिया इनके ताले मुछुड़ वक्त पड़ दे 8 दाना छोटू पुलिया आदानी के बेलो दानी के पुलिया इल्ला बात इल्ला रोड के तो रोड इल्ला करंट इल्ला बात इदिल्ला इंजे मेंटे सुना वासो मेंदे मेंटे वास मंजू कैसे हम तो इंजे आ मुन्ने ओलाता वो सर्वे की तो मा वो ई तो मा इंदम तो हम गुण इवो और आई बोली तो इवो बात है मेंटे ఆకటోళ్ళ దీన్ని ఇత్తికొనాత ఇత్తోడమంటే వేమది వమ్మి ఇత్తోడవుకి ఎండాకాలం అది వాంగిన మొత్తం మిరికి దాత మేడం. ఇది ఒక బొరిన్ మేకాలు జనం గోట్కిన్ మీకు నాయపర్వ ఎండతే ఇదే బొరింగ్ ఇడికి దాత రెండు బొరింగ్ వాటి మిటికి పారేస్తారు బంతుంగ మింటారు రిజన్ పారేస లోప మీకు అడవిన లోప ఈ వమ్మించో పారేస్తారు కిస్తామంటారు. గవర్నమెంట్ అక్కడే దరఖాస్తు వాటిస్తాం, అప్లికేషన్ ఇస్తాం, వేరే పారేస్తారు బంతుంగిస్తారు. కరెంటిన్ మీద లీటర్లో వస్తాం బాత ఇస్తారు, కరెంట్ ఆపుతుంగిస్తారు. కరెంట్ బావో మాకు బాత భూంకమ్మకి ఇస్తాం, మీకే భూంకమ్మ వెంటే జిమ్మిని మీకు అడవిన లోపల బెన పారస్ లోపల బెనొక ఎత్తారు ఎంజో నాకులో బంది తుంగిస్తారు, మొకే వాడుతారా ఆకికైతే ఆకి మెన్ పొర్లా కొట్టి ఇవ్వరే మాకు చిక్కకేమింత మేడం. ఒకటే మేడం బోరింగ్ మాకు ఎక్కడ లేదు మేడం. వాగులో వెళ్తాం కానీ అక్కడ నీళ్ళు బాగోవు మేడం. ఇంకా పందులన్నీ అవన్నీ అన్నీ అక్కడే చాలా చిరాగ్గా ఉంటుంది మేడం. పశువుల ఎట్లా అవి కూడా అట్టే తోలుకుపోతారు మేడం. వాక్కడ తోలుకుపోయి ఇంకా అక్కడే నీళ్ళు తాగించి మళ్ళీ తీసుకొస్తారు మేడం. మరి అవి చాలా బాగాలేవు కదా, గలీజ్గున్నాయి, నీళ్ళు డస్ట్గా ఉన్నాయి కదా. కానీ తప్పదుగా మేడం లేనప్పుడు. ఇప్పుడు హాస్పిటల్ కానీ వెళ్ళాలన్నా, ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా కానీ నడుచుకుంటూ పోవాలి, లేకపోతే మంచాల మీద వేసుకొని మోసుకుంటూ పోవాలి హాస్పిటల్ దాకా. రోడ్లు లేవు, అలాగే కరెంట్ లేదు. రాత్రి చీకటి పూట ఏమొస్తుందో ఏంటో తెలియదు.
ఆదివాసీల నీటి ఇక్కట్లను తెలుసుకుందామని వెళ్లిన మా బిగ్ టీవీ టీంకు నీటి సమస్య కంటే పెద్ద సమస్య వీరిని వేధిస్తుందని, అది వీరి అస్తిత్వాన్నే ప్రశ్నార్థకంగా చేస్తుందని, దానివల్ల వీరు అడుగు ముందుకు వేయలేక వెనకబాటుతనంలో కూరుకుపోతున్నారని తెలిసింది. ఒక షెడ్యూల్ ప్రాంతం నుండి మరొక షెడ్యూల్ ప్రాంతానికి బతుకు తెరువు కోసం వచ్చి దాదాపు దశాబ్దాలు గడిచినా వీరి బాగోగులు అనేది పట్టించుకున్న వారే కరువయ్యారు. దీంతో అన్ని ప్రాథమిక అవసరాలకు వీరు దూరంగానే బతుకుతున్నారు. ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా వీరికి నేటికి అందడం లేదు. అసలు ఈ మురియాలు ఎవరు? వీరి పట్ల ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది అంటే, 2 దశాబ్దాల క్రితం వీరు ఛత్తీస్గఢ్లో అనిశ్చిత పరిస్థితుల వల్ల గోదావరి పరివాహక ప్రాంతంలోని అటవీ ప్రాంతాలకు వచ్చి అక్కడే ఆవాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. వీరు కూడా కోయలే, కానీ వీరిని గుత్తి కోయలుగా పేర్కొంటూ వలసదారులుగా ముద్ర వేశారు. బ్రతుకు తెరువు కోసం ఛత్తీస్గఢ్ నుంచి ఇటుపక్క ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, అదేవిధంగా అంటే ఈవెన్ ఆదిలాబాద్ వరకు కూడా ఎక్కడైతే నీటి సౌకర్యాలు ఉన్నాయో కొంత షెల్టర్ చేసుకొని వాళ్ళ జీవన విధానం సాగిస్తున్నటువంటి పరిస్థితి. కోయలో 16 రకాలు ఉన్నాయి. రాసకోయ, బాసకోయ, లింగదార కోయ, బౌలికోయ, పట్టెడు కోయ అని చెప్పేసి. అదేవిధంగా గుత్తికోయ అనేది కూడా అంటే వాళ్ళొక సమూహం. వాళ్ళు ఏదైనా లేబర్ వర్క్ వెళ్ళేటప్పుడు ఒక ఏరియాలో వర్క్ చేసేటప్పుడు గుత్తగా ఆ ఏరియాని తీసుకొని అక్కడ పనిచేస్తుంటారు. అప్పుడు అంతకుముందు ఈ ల్యాండ్ లార్డ్స్ అంతా కూడా మిర్చి పంటలు, పొగాకు పంటలు వేసేవాళ్ళు గోదావరి బెల్ట్ ఏరియాలో. సో అక్కడికి గుత్తగా తీసుకొచ్చేవి. అంటే ఇక్కడ మనం పాలమూరు లేబర్ని ఎట్లా వాడుకునే వాళ్ళు ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ని ఈ విధంగా వాడుకునేవాళ్ళు అనమాట. ఆ విధంగా వాళ్ళకి గుత్తుకోయ అనే ఒక నేమ్ వచ్చింది తప్పితే అది సర్నేమ్ కాదు, లేదంటే అది ఒక కమ్యూనిటీ కాదు, కోయ కమ్యూనిటీ. ఈవెన్ దో ఒకవేళ ఛత్తీస్గఢ్లో మురియాగా ఉన్నా కూడా ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోయగా గుర్తించింది కదా. మరి కోయల్లో ఎందుకు తీసుకోకూడదు? ఈవెన్ ఈనాటికి కూడా ఆదివాసీల చరిత్ర కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, సాంప్రదాయాలు కానివ్వండి నిలిచి ఉన్నాయి, భాష కూడా నిలిచి ఉందంటే వీరి మూలంగానే. గుత్తికోయలు అని పిలువబడుతున్న ఈ మురియాలు ఏపీలోని కూనవరం, బిఆర్పురం, చింతూరు, ఏటపాక మండలాల పరిధిలో 53 ఆవాసాల్లో, తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో 203 ఆవాసాలలో ఉన్నారు. 2 రాష్ట్రాల్లో వీరిది ఒకే సమస్య. వీరు మనవారు కాదు, ఎక్కడి నుండో వచ్చారు అని ప్రభుత్వాలు వీరిని పట్టించుకోవడం మానేశాయి. దీనివల్ల వీరు అడుగడుగున ఆంక్షల చట్రంలో చిక్కి అవస్థలు పడుతున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిన మురియా కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా విఆర్పురం, కూనవరం, చింతూరు, ఎట్టపాక ఈ 4 మండలాల్లో 53 సెటిల్మెంట్ల దాకా ఉన్నాయి. అందరి పరిస్థితి కూడా సుమారుగా ఇట్లాగనే ఉంది. ఇక్కడ 53 గ్రామాలు ఉన్నాయి. తెలంగాణలో దాదాపు పాత వరంగల్, పాత ఖమ్మం కలుపుకుంటే అక్కడ ఒక 200 గ్రామాల దాకా ఉన్నాయి. అది కూడా చాలా పెద్ద సమస్య. ఇట్లా డిస్ప్లేస్మెంట్ రకరకాలుగా ట్రైబల్ ఏరియాల్లో ఉంటూనే ఉంటుంది. అక్కడికి ఇప్పుడు మీరు అన్నట్టు 5th షెడ్యూల్ నుంచి 5th షెడ్యూల్లే కదా అని మనం అంటాం సింపుల్గానే, కానీ చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. మురియా ఆదివాసీలకు గుర్తింపు అన్నది పెద్ద సమస్యగా మారిపోయింది. 2 దశాబ్దాల క్రితం వీరు ఈ ప్రాంతంలో స్థిరపడినప్పటికీ వీరికి ఇప్పటి వరకు ఆధార్ కార్డు కానీ ఇతర గుర్తింపు కార్డులు కానీ చాలా మందికి లేవు. దీనివల్ల ఎన్నో రకాల సంక్షేమ పథకాలకు వీరు దూరం అవ్వాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల దృష్టిలో వీరు అనామకులు, గుర్తింపు లేనివారు. అసలు వీరి కులమన్నది కూడా 2 రాష్ట్రాల ప్రభుత్వాల గెజిట్లో కూడా లేదు. దీనివల్ల వీరు విద్యకు, సంక్షేమ పథకాలకు దూరమయ్యే పరిస్థితి. వాస్తవంగా వీరు ఆదివాసీలే, కానీ ఏ కులం కిందికి వస్తారో తెలియని అనిశ్చిత పరిస్థితిలో వీరిని చేర్చి చివరకు అధికారికంగా కులమే లేకుండా చేశారు. ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణలో ఆదివాసీలు భారత రాజ్యాంగం ప్రకారం 5వ షెడ్యూల్లో భాగంగా ఉన్నారు. మురియాలు కూడా ఒక 5వ షెడ్యూల్ ప్రాంతం నుండి మరో 5వ షెడ్యూల్ ప్రాంతానికి వచ్చినంత మాత్రాన వారు విదేశీయులైపోతారా? అన్ని హక్కులకు దూరం అవుతారా? అడవి తప్ప చట్టాలు, రాష్ట్రాల బౌండరీలు, రాతకోతల పత్రాలు ఏవీ తెలియని ఆదివాసీలను పావులుగా చేసి ఆడుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు ఆదివాసీ సంఘ నాయకులు. ఈవెన్ ఫారెస్ట్ రైట్ యాక్ట్లో కూడా
మన చాప్టర్ 3లో ఉన్నటువంటి 4.3లో ఏం చెప్తుందంటే ఈవెన్ వాళ్ళు షెడ్యూల్ ఏరియా నుండి వచ్చినప్పుడు అక్కడ అంటే 2005 కంటే ముందు ఉండాలి అనేది రూల్ చెప్తుంది. ఏది December 25 December 2005 కంటే ముందు షెడ్యూల్ ఏరియాలో ఉండాలి. కానీ వాళ్ళు షెడ్యూల్ ఏరియాలోనే ఉన్నారు, ఇక్కడ కాకపోతే అక్కడ ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు. కానీ అంటే వాళ్ళకి ఇవ్వడానికి ఏముంది, ఈవెన్ కాంపెన్సేటరీ గ్రౌండ్స్లో కూడా అంటే అక్కడ వాళ్ళు షెడ్యూల్ ఏరియాలో ఉండి కొంత అక్కడ అంటే ల్యాండ్ ఉండి ఉంటుంది, ఇల్లు ఉండి ఉంటాయి, వాళ్ళకి ఒక జీవన విధానం ఉండి ఉంటుంది కదా, వాళ్ళ పశుపోషణ ఇవన్నీ కూడా పోగొట్టుకొని ఇక్కడికి వచ్చారు కదా. సో వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ కల్పించాల్సిన అవసరం కూడా ఉంది. కాంపెన్సేటరీ గ్రౌండ్స్ కింద కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో అది చేయకుండా వాళ్ళు క్రిమినల్స్ అని వాళ్ళు క్రిమినల్స్గా ముద్రించడం, లేకపోతే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదని మైగ్రెంట్స్ అని చెప్పేసి వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వకపోవడం, ఇది చాలా దారుణం. ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఎస్టీ లిస్టులో వీళ్ళ క్యాస్ట్ లేకపోవటం ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి. అయితే క్యాస్ట్ లేకపోయినా పెన్షన్ వరకు కనీసం ప్రభుత్వం చిన్న రిలాక్సేషన్ ఇచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయకపోయినా కానీ ఇవ్వండి అనేలాంటిది ఏదైనా ఇస్తే వీళ్ళందరూ ఎలిజిబుల్ అయిపోతారు. జనరల్ ఇప్పుడు ఓసీలు అయినా ఎవరైనా పెన్షన్ తీసుకోవచ్చు కదా, ముసలోడైతే తీసుకోవచ్చు కదా. కానీ అట్లా ఈ గ్రామాలు మొత్తం ఏ గ్రామంలోనూ పెన్షన్స్ లేవు. అంటే ప్రత్యేకమైన కమ్యూనిటీ ఒక దగ్గర నుంచి ఇక్కడికి వచ్చారు, కొంత గుర్తింపు లేదు, అలాంటి వాళ్ళ కోసం కొన్ని ఏమంటాం రిలాక్సేషన్స్ మనం అక్కడక్కడ ఇస్తూ వెళ్తే వీళ్ళు ఎన్రోల్ చేస్తే అవకాశం ఎక్కువ ఉంటుంది అనేలాంటిది ఉంటే బాగుండదు. ఎందుకంటే మనం ఏంటంటే స్టేట్స్ చూస్తున్నాం, ఈ స్టేట్ ఇది ఆంధ్ర, ఇది తెలంగాణ, ఇది ఇట్లా చూస్తున్నాం. వాళ్ళు ఏంటి ప్రాంతాన్ని చూస్తున్నారు, ఇదంతా 5th షెడ్యూల్ ప్రాంతం, మేము నివసించే ప్రాంతం, ఇది అడవి, మేము అందరం ఒకే ఏరియాలో ఉన్నామని అనుకుంటున్నారు. కానీ అప్పట్లో ఏంటంటే ఈ అవసరాలు ఏమి వీళ్ళకి పడి ఉండకపోవచ్చు. కాగితాలు కావాలా, సర్టిఫికెట్లు కావాలా, ఇది ఉంటేనే మనల్ని చూస్తారని ఇలాంటిది అప్పుడు తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు అవి లేకపోతే కష్టం. ఇప్పుడు అవసరం కాబట్టి దానికి తగ్గ వెసులుబాటులను కూడా కల్పిస్తే బాగుంటుందని. వీరు చదువుకు దూరం, సంక్షేమ పథకాలకు దూరం. దీనికి కారణం కేవలం కులం అనే పత్రం వీరి దగ్గర లేకపోవడమే. అంతేకాదు, నేటికి వీరిలో చాలా మందికి ఆధార్తో సహా ఏ గుర్తింపు కార్డులు లేవు. కొంతమందికి ఓటర్ కార్డులు మాత్రం ఉన్నాయి. అన్ని పథకాలు ఆధార్తో ముడిపడి ఉండడంతో సంక్షేమ పథకాలకు దూరమై బతుకుతున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, బడి ఈడు పిల్లలకు బడి లేదు కాబట్టి మధ్యాహ్న భోజనం లేదు. అలా వారు బడికి దూరమై గ్రామాల్లో ఖాళీగా తిరుగుతున్నారు. 14 ఏళ్లలోపు పిల్లలందరికీ నిర్బంధ ఉచిత విద్య ప్రభుత్వ బాధ్యత అని భారత రాజ్యాంగం బాలలకిచ్చిన ప్రాథమిక హక్కు అపహాస్యం అవుతున్న వేళ ఈ పిల్లలు బాల కార్మికులవుతారో లేదా భవిష్యత్ వలస కూలీలవుతారో తెలియని పరిస్థితి నెలకొంది. మరోపక్క పోషకాహారం అందని బాలింతలు, పసిబిడ్డలు, వయసు పైబడ్డ పింఛన్లు దక్కని వృద్ధులు, పనిచేసే శక్తి ఉన్న ఉపాధి హామీ జాబు కార్డులు లేని యువత, ఇలా అన్ని అర్హతలుండి అన్నిటికీ దూరమైపోయిన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు మురియా ఆదివాసీలు. कार्डिल्ला रोशन कार्डिल्ला हम बेले आसो डक मत के बत कितम डब के लोग बेला आतो पेंशन डक लेवो రేషన్ కార్డు లేవు, కరెంట్ లేవు, బోరింగ్ లేవు. గవర్నమెంట్ మాకు గుర్తిస్తే అన్ని క్యాస్ట్లు ఇవన్నీ వస్తాయి, మేము కొంచెం ఇక ఉన్నత స్థాయికి వెళ్ళిపోతాం. ముఖ్యంగా మనం చూస్తే స్కూల్స్ దాదాపు 53 సెటిల్మెంట్లు ఉంటే 22 సెటిల్మెంట్లలో ప్రాథమిక పాఠశాలలు లేవు. ఇందుకు ముఖ్యంగా ఏంటంటే టీచర్ల కొరత ఉంది. అందువల్ల దగ్గరలో ఉన్న స్కూల్స్కు ఈ గ్రామాలను అటాచ్ చేయడం జరిగింది. మనం ఈ గ్రామాలే కాదు, రెగ్యులర్గా ఉన్న గిరిజన గ్రామాలు కూడా అట్లాగే అటాచ్ చేశారు. దీనివల్ల పెద్ద సమస్య ఏంటంటే కనీసం ఒక 8 నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉన్న స్కూల్స్ అన్నీ అటాచ్ చేశారు. దానివల్ల ప్రైమరీ స్కూల్ అంటే ఇంచుమించుగా చిన్న వయసులో ఉన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు వెళ్ళటం మానేస్తారు. ఇప్పుడు ఈ ఊరిలో కూడా దాదాపు ఏడ్రాలపల్లి అటాచ్ చేయటం వల్ల ఇక్కడ ఉన్న పిల్లలు కూడా బడికి వెళ్ళట్లేదు. అంతకుముందు ఊర్లో బడి ఉంటే వెళ్ళేవాళ్ళు. రెండోది ఏంటంటే ఊర్లో బడి ఉండటం వల్ల మన మిడ్ డే మీల్స్ ఉంటుంది, ఒక టీచర్ వస్తారు, రావటం వల్ల పిల్లలు ఎక్కువ స్కూల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆధార్ కార్డు లేదు అని అంటే మనకి ఇంక ఏ స్కీమ్లో కూడా మనం ఎన్రోల్ కావటం చాలా కష్టమైన పనులు. అమ్మ ఒడి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. రేషన్ కార్డ్స్ మ్యాపింగ్స్ కూడా సమస్య ఉన్నాయి. సపోజ్ ఈ పిల్లగాడి పేరు రేషన్ కార్డులో లేదు, రేషన్ కార్డులో లేదంటే
ఆటోమేటిక్గా అది తీసుకోదు. ఇవన్నీ మార్పించాలంటే చింతూరు రావాలి, ఏదో మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. మా దగ్గర అసలు ఆధార్ కార్డు సెంటర్లే సరిగా పనిచేయట్లేదు, ఆథరైజ్డ్ సెంటర్లు సరిగ్గా పనిచేయట్లేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ వల్లే ఈ దాదాపు ఈ 4 మండలాల్లో ఒక 200 మంది పిల్లలు 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. 10th పాస్ అయిన తర్వాత కాలేజీకి వెళ్ళాలంటే వాళ్ళకి కంపల్సరీ క్యాస్ట్ కావాలి. ఎందుకంటే ఏదన్నా హాస్టల్లో వాళ్ళకి సీట్ రావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం. క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు అక్కడ రెసిడెన్షియల్గా ఉండి ప్రైవేట్గా చదువుకోలేరు. ఆ తర్వాత ఏమైందంటే 10th క్లాస్ దాకా మీకు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏం అవసరం లేదు, హాస్టల్లో తీసుకుంటారు, పర్లేదు చదివారు. ఇప్పుడు అట్లా చదివిన పిల్లలందరూ కూడా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. కానీ మన ప్రభుత్వం ఒకవేళ దీన్ని సీరియస్గా తీసుకొని సార్ రిజర్వేషన్ సంగతి పక్కన పెట్టిన వీళ్ళ చదువు కోసం ఏదైనా చిన్న రిలాక్సేషన్ ఇచ్చి, సరే వీళ్ళని వరకు ఎస్టీలే కానీ ఇక్కడ లేదు, కొంత రిలాక్సేషన్ ఇవ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిన ఇలాంటి ఏదైనా వెసులుబాటు తీసుకొస్తే వీళ్ళందరూ కొంచెం ముందుకెళ్తారు. వాళ్ళను కనీసం అంటే ఒక మనిషిలాగా కూడా గుర్తించకపోవడం వల్ల ఇంత నష్టం జరుగుతూ ఉంది. వాళ్ళ జీవన విధానమే కాదు, వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని కూడా కోల్పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ సర్వైవలే కష్టమైనప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళతో పాటు కూలికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఉండట్లేదు, హెల్త్ అంతకంటే ఉండట్లేదు. వాళ్ళు కనీసం ఒక మనుషులుగా గుర్తించండి. ఈ రోజున సమానత్వం అంటున్నారు, లేకపోతే ఏది అందరికీ సమాన హక్కులు అంటున్నారు, ఫండమెంటల్ రైట్స్ అంటున్నారు. నిజంగా వాళ్ళ హక్కుదారులు వాళ్ళకున్న ఏది రాజ్యాంగపరంగా కల్పించినటువంటి హక్కులు వాళ్ళకి ప్రసాదించండి చాలు, అవి సరిపోతాయి. కానీ అది చేయకపోగా, వాళ్ళని గుర్తించకపోగా, వాళ్ళని ఎటువంటి అభివృద్ధికి నోచుకోవట్లేదు. ఆ విధంగా నేను నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఒక అంటే మా యొక్క అస్తిత్వానికి, మా యొక్క ఏమంటారు ఆదివాసీల యొక్క అస్తిత్వానికి, ఉనికికి వాళ్ళు నిజస్వరూపులు. మనం ఎట్లయితే మూలవాసులు అంటున్నామో వాళ్ళు మూలవాసులే కాదు, వాళ్ళలో అది దాగి ఉంది. అంటే సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు కావచ్చు, ప్రతి ఒక్క పండుగలు కూడా ఇప్పటికి కూడా స్వచ్ఛంగా, అంటే స్వచ్ఛత, అంటే వాళ్ళ యొక్క ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళనే మనం చూడగలుగుతాం. సో అటువంటి ఐడెంటిటీని కూడా కోల్పోయే పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళను దగ్గరకు తీసుకొని వాళ్ళ యొక్క జీవన విధానం పెంపొందించగలిగితే, అంటే వాళ్ళకి ఏదైనా సహాయం చేయగలిగితే, ప్రభుత్వ విధానాలన్నీ కూడా వాళ్ళకి అమలు చేయగలిగితే తప్పకుండా మార్పు అనేది వస్తుంది. ప్రభుత్వ నిబంధనల సంఖ్యలు వారి గుర్తింపును ప్రశ్నార్థకం చేశాయి. న్యాయంగా దక్కాల్సిన హక్కులను దూరం చేశాయి. అడవుల్లో అనామకులుగా మురియాలను మిగిల్చాయి. వీరు దేశ పౌరులే కదా, మరి వీరి సంక్షేమం పట్టేదెవరికి? ఒక ఆదివాసీ అక్షరానికి దూరం అవుతున్నాడంటే రాజ్యాంగం రక్షణ ఉండి ప్రయోజనం ఏంటి? అక్షరమే అందకుంటే వారికి ప్రశ్నించే తత్వం ఎలా వస్తుంది? అడవి బిడ్డలకు పోషణ ఇవ్వని సంక్షేమం ఎవరి బాగు కోసం? ఇంకా ఎంతకాలం వారికి పరిస్థితి? వారి కోసం సవరించలేని చట్టాలు ఎందుకోసం? పాలకులు ఆలోచించాలి. ఆదివాసీల పక్షంగా మానవత్వంతో వ్యవహరించాలి. అప్పుడే అడవి బిడ్డలకు చేయూత అందుతుంది. తాగునీటి సమస్యతో పాటు అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నామంటున్నారు మురియా జాతి ఆదివాసీలు. బాధ్యతగా తాము ప్రతిసారి ఓటు వేస్తున్నప్పటికీ హక్కులుగా తమకు దక్కాల్సినవేవి అందడం లేదని, అందుకే సంక్షేమ పథకాల చేయుతకు దూరమైపోయామంటున్నారు. తమ జాతిని తొలుత గుర్తించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే తమకు దక్కాల్సిన న్యాయం దక్కుతుందని, తాము కూడా సమాజంలో ముందడుగు వేయగలమంటున్నారు. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, చింతూరు నుండి.